పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపులో కోలాటం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్ క్యాంపులో వివిధ విభాగాలతో పాటుగా కోలాటం శిక్షణ కూడా కొనసాగుతుంది. మన జీవనాడి జానపద కళారూపాలను మనం బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నిర్వాహకులు తెలిపారు. మన సంస్కృతికి ప్రతిబింబాలుగా జానపద కళాకారులు నిలబడతారని అన్నారు. కోలాటం శిక్షణను ఊటా అంజలి, అనూష, జిస్విత విద్యార్థులకు నేర్పించడం జరుగుతోంది. అలాగే సమ్మర్ క్యాంపులో కుట్లు, అల్లికలకు సంబంధించిన రత్నం శిక్షణ ఇచ్చారు. ఉదయం కరాటే శిక్షణను తెప్పల యోగేష్, లోకేష్, కర్రసాముని, నీలపాల కృష్ణ శిక్షణ ఇస్తున్నారు. డాన్స్ సందీప్ శిక్షణ ఇస్తున్నారు. క్యాంపును విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని పిసిసి గౌరవాధ్యక్షులు బుద్ధా శ్రీనివాసరావు, కార్యదర్శి రొంగల అరుణ్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో అమృత, నమ్రత, సాయి, బంగారం, నేహ, రేణుక, లలిత, లావణ్య, సందీప్, హర్ష, భాష, పవన్ కుమార్, మనోజ్, కృష్ణ, నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. మీరు సేవకు రాకుండా తిరుపతికి, శ్రీశైలం ఇక్కడ కంటి వాళ్ళకి ఒకటి వాళ్ళు అక్కడ పెట్టి కనుక మీకు లైఫ్ లో సేవ రాదు. మేము సేవ చేసుకోం, కార్లు తీసుకుని దర్శనం చేయించుకొని పోతారు. కానీ మా పిచ్చి తోటి మమ్మల్ని పంపిస్తున్నారు. ఇప్పుడు మేము ఇట్లా చెప్పినాం అనుకో ఇంకోసం మమ్మల్ని పంపిస్తారు. మాకు ఇప్పుడు మేము పొంగ మాకేమన్నా అవుతుంది, ఏదైనా యాక్సిడెంట్ అవుతుంది, ఏదైనా అవుతుంది, అప్పుడు ఎవరు బాధ్యులు? మేము అందుకే మాకు దేవుడు లాగా వీళ్ళు వచ్చిండ్రు, టీవీ వీళ్ళందరూ చేస్తుంటే వాళ్ళు చూసి కాడ వీళ్ళు కలిసిండ్రు. దేవుడు సత్యదేవుడు ఆయనను పంపించినట్టు ఆయన ఏమైందమ్మా, ఏం జరిగిందంటే సరైన అటుకులు తిని పడుకున్నాం. మీకు కూడా లేడీస్ ఉన్నది కదా సార్, మీకు కూడా మనోభావాలు ఉంటాయి కదా. నేను కూడా ఒక ఎంప్లాయీ భార్యలు ఎందుకు మా వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఖైదీలు జైలుకు పోతే అలా కన్నం పెట్టి పంపిస్తారు. మాకు అంతకన్నా ఎక్కువ అవమానం జరిగింది ఇక్కడ. మీరు దయచేసి సేవ అయ్యకపోండి, కానీ అవమానాలు ఉంచవచ్చు కదా. ఒక భక్తులు ప్రైవేట్ లోన్ తీసుకోవాలి, సివిల్ రైట్స్ ఉంటే మమ్మల్ని అద్దడానికి వాళ్ళకి ఏం రేట్స్ ఏం రేట్స్ మేము యూనిఫామ్ వేసుకోం, మీకు సేవ అయ్యాము, మేము దర్శనం చేసుకుంటాం. దేవుడి దర్శనానికి మాకు హక్కు లేదు. ఏకాదశి నోము చేసుకొని పెద్ద మనిషి పూజ చేసుకుంటాం, సత్యనారాయణ పూజ ఈయన కోసం మేము ఉంటామంటే అంటే మళ్ళీ వీళ్ళకి ఒక 3 రూములు తీసుకొని రెంట్ కట్టి మళ్ళీ వీళ్ళు కొంచెం 4-5 టైమ్స్ సేవ చేసిన తర్వాత ఏమైంది, ఇక వెళ్ళిపోవాలి కదా. అన్నం తిందామని కూర్చుంటే వీళ్ళని వెళ్ళిపోమన్నారు కదా, వీళ్ళకి ఎవరు భోజనం పెడుతున్నారు అనేసి అన్నారు సార్. మాకు అన్నం తినే ముందు కూర్చుంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. తినే వాళ్ళు ఏడ్చింది సార్. మాకు ఇంట్లో తిండి లేక రాలేదు సార్. ఇంట్లో అందరి పరిస్థితి ఈ రోజులలో కరువు అనేది ఎవరికి లేదు. అట్లాంటి వాళ్ళ అన్నం తినే దగ్గర నుండి కూడా అట్లా ఇన్సల్ట్ చేసింది. నేను పైన మేము భోజనం సేవ చేసుకుంటే ఆపలేదు, కూర్చున్న వాళ్ళని వీళ్ళని వెళ్ళిపోమన్నారు కదా, వీళ్ళని ఎవరు భోజనం కూర్చున్నారు, ఆయన ఎవరు వడ్డించి ఆయన ఎవరు ఆయన సేవ వాళ్ళు అంటే ఇక్కడ ఇష్యూ జరిగినప్పుడు వాళ్ళు ఉన్నారు దగ్గర వాళ్ళకి అప్పచెప్పింది అనమాట. అట్లా అది జరిగింది చెప్తున్నారు సార్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి సత్యవతీదేవి దేవస్థానంలో ఇక్కడ సేవ చేసుకోవడానికి వచ్చేటటువంటి సేవకులకు ఉచితంగానే అన్ని ప్రదేశాల్లో అనగా వ్రతముల దగ్గర, అన్నదానంలో, గోశాల దగ్గర మరియు భక్తులకు మంచినీటి సరఫరా చేసుకునే చోట, ప్రసాదములు పంచిపెట్టే చోట, అన్ని చోట్ల కూడా ఉచితంగానే సేవకులు పనిచేయవచ్చు. ఎవరైనా డబ్బు అడిగినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మీ పేర్లను నమోదు చేసుకోవచ్చు. వచ్చేటప్పుడు మాత్రం మీరు మీ ఆధార్ కార్డుని తీసుకురావాలి. 3 రోజుల వరకు కూడా మీకు ఇక్కడ సేవ చేసుకోవడానికి మీకు వచ్చే వారందరికీ కూడా ఉచిత వసతి సదుపాయము, ఉదయాన్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం టిఫిన్ చేస్తే టిఫిను, లేకపోతే భోజన సదుపాయాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు వసతి సదుపాయం కూడా ఉంటుంది.
కాబట్టి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా మీ ఆధార్ కార్డులను ఇక్కడికి పంపించవలసి ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలి. అంతేగాని ఎవరికి కూడా డబ్బు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. అన్ని సేవలు కూడా ఉచితమే. సేవ చేసుకునే వారికి ఇచ్చట అంతా కూడా ఉచితంగా చేసుకోవచ్చు. ఇది గమనించి ప్రార్థన. ఈరోజు తెలంగాణ ప్రదేశం నుంచి వచ్చినటువంటి సేవకులకు జరిగినటువంటి అసౌకర్యానికి కారణాలను తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నాం. ఆ విచారణ చేసిన తర్వాత ఎవరైతే దానికి బాధ్యులో వారిపైన తగినటువంటి చర్యలు తీసుకోబడింది.